హాయ్, ఎట్లుంది అందరూ మంచిగా ఉన్నారా? నా ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీడియో పాలకూర పప్పు చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నాకు లైట్గానే వచ్చు, వంటలు అంత బాగా ఏం రావు కానీ ట్రై చేస్తున్నా ఇప్పుడు ఫస్ట్ కందిపప్పు శనగపప్పు కలిపి నానబెట్టిన. ఒక 200 గ్రామ్స్ కందిపప్పుకి 50 గ్రామ్స్ శనగపప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన. తర్వాత కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళని నానబెట్టేసిన. తర్వాత ఒక 4 ఎల్లిపాయలు కట్ చేసి వేసేసిన. ఒక 10 పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసేస్తున్నా ఎందుకంటే కారపొడి వేయను, ఇంకా పచ్చిమిర్చి మాత్రమే. ఇంకా తర్వాత ఇప్పుడు ఒక 1 స్పూను పసుపు వేసేసుకుందాము. 1 స్పూన్ సరిపోతుంది, మరి ఎక్కువ వేస్తే ఎల్లో కనిపిస్తుంది కదా. కొంచెం 1 స్పూన్ వేసేసుకొని తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకుందాము. నేను ఒక పాలకూర, ఇది 1/2 కేజీ అంత పప్పు కాబట్టి ఒక 5 కట్టలు పాలకూర తీసుకున్నా. 5 కట్టలు ఫస్ట్ మంచిగా కడిగేసుకొని మళ్ళీ ఒకసారి 2-3 టైమ్స్ కడిగితే దాంట్లో ముందే మట్టి అంతా వెళ్ళిపోతుంది. మంచిగా వాటర్ అంతా పిండేసి వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ పప్పు మెత్తగా అయిపోకుండా లైట్గా పప్పు కనిపిస్తే బాగుంటుంది, టేస్ట్ ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికిస్తే బెటర్. హై ఫ్లేమ్లో పెడితే ఓన్లీ విజిల్స్ వచ్చేస్తాయి కానీ మంచిగా ఉడకదు. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, పప్పుని పప్పు గొట్టంతో కానీ ఏదైనా స్మాషర్తో కానీ కొంచెం మెదిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ రుబ్బాల్సిన అవసరం ఏమి ఉండదు, జస్ట్ స్పూన్తో నన్ను అవుతుంది. కాకపోతే ఇంకొంచెం గట్టిగా ఉండకుండా స్మాషర్తో అట్లా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. పప్పు గొట్టం ఉంటే పప్పు గొట్టంతో కానీ స్మాషర్తో కానీ అటు ఇటు ఒక 3-4 టైమ్స్ అటు ఇటు మెదిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. దీనికి నూనె కూడా ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం నూనె అయితే సరిపోతుంది. నూనె బయటికి కనబడకుండా. పప్పులో చాలామంది పప్పు మరిగించిన తర్వాత పోపు వేసుకుంటారు, కానీ నేను పోపు పెట్టి కొంచెం సేపు మరిగిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. కొంచెం ఆయిల్ కూడా ఒక 4-5 స్పూన్స్ సరిపోతుంది టేబుల్ స్పూన్ తోటి, మరి ఎక్కువ అవసరం ఉండదు. నీళ్ళు లేకుండా చూసుకోవాలి కడాయిలో, ఎందుకంటే ఆయిల్ వేయంగానే పైకి పట్ అంటది కదా. అట్లా అని కొంచెం నీళ్ళు లేకుండా చూసుకొని ఒక 4-5 స్పూన్స్ అట్లా వేసేసుకొని తర్వాత ఒక స్పూన్ అంత ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆవాలు వేసుకుంటే అవి కొంచెం ఎక్కువ ఫ్రై కావాలి కాబట్టి ఫస్ట్ ఆవాలు వేసుకుంటాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నా చిన్న ప్లాస్టిక్ స్పూన్ అని చెప్పి 2 స్పూన్స్ వేసిన, బట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. మా పాప తీస్తుంది వీడియో, అందుకే అటు ఇటు షేక్ చేస్తున్నామే. ఫస్ట్ వీడియో ఇది, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 ఎల్లిపాయలు అట్లా పొట్టు తీసేసుకొని వేసేసుకున్నా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి ఫ్రై అయినాక
కొంచెం జీలకర్ర వేసేసుకుందాము. ఇది కూడా 1 స్పూన్ సరిపోతుంది. నా చిన్న స్పూన్ అని 2 స్పూన్లు వేసినాను. 1 స్పూన్ జీలకర్ర సరిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యేదాకా చూసుకొని ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాము. ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం ఫ్రై కాగానే ఇంగు వేసుకుందాం. ఫస్ట్ వీడియో కదా, కొంచెం వాయిస్ తడబడుతుంది. ఇప్పుడు ఇదే మెయిన్ ఫస్ట్ వీడియో అంటే ఇదే. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఏ వీడియోకి కూడా. వేరే మా పాప కోసం ఛానల్ పెట్టి చేసినా కానీ ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అందుకే నా వాయిస్ కొంచెం వణుకుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంగు వేసినాక కొంచెం కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకు ఎక్కువ ఫ్రై కావద్దు, నార్మల్గా లైట్గా కరివేపాకు వేయగానే కొంచెం సేపటికే ఇప్పుడు చింతపండు పిసికి పెట్టుకున్న వాటర్ వేసేస్తున్నా. చింతపండు పులుసు పోసుకోవాలి. ఇది మరగాలి అని ఏమేమొద్దు, కొంచెం వేసిన తర్వాత దీనికి సరిపడ పప్పుకి ఎంత అవసరమో అంత ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు కొంచెం కలుపుకొని ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకుందాము. అయిపోతుంది. పప్పు వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇది ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మసల పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం మరిగితే చాలు, మరీ ఎక్కువసేపు మసలాలే అనేమద్దు. ఇప్పుడు ఈ పప్పు మరిగిన తర్వాత ఆయిల్ అనేది దీంట్లో కలిసిపోతుంది, పైన కనబడదు. మనం పప్పు మరగబెట్టుకున్న తర్వాత పోపు వేసుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇది అంత పైకి తేలదు, ఇంకా లోపల కలిసిపోతుంది, పప్పులో మిక్స్ అయిపోతుంది. ఎందుకంటే పోపు పెట్టుకున్నాక మరిగించుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కలిసిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా చేసుకుంటే. ఇంతే ఇంకా పప్పు. దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర పైనకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇది పైన ఎందుకు వేస్తున్నా అంటే ఫ్లేవర్ ఈజీగా తెలుస్తుంది. ముందే మరిగేటప్పుడు వేస్తే అలా కలిసిపోతుంది. అందుకే లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది.